జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి డే అంటే కార్మికులకు, సింగరేణి ఉద్యోగులకు పెద్ద పండుగ. గతంలో సింగరేణి డేను అంగరంగ వైభవంగా నిర్వహించుకునేవారు అని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. సింగరేణి డే సందర్భంగా కార్మికులను, ఉద్యోగులను సత్కరించుకునేవారు మరియు సింగరేణి కార్మిక కుటుంబ సభ్యులకు గేమ్స్ వంటివి నిర్వహించేవారు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి సొమ్ముతో సోకులు పడి సింగరేణి కార్మికుల శ్రమను గుర్తించడంలో విఫలమైంది. అదేవిధంగా కేసీఆర్ గారు అనారోగ్యంతో బాధపడే సింగరేణి కార్మికుని అన్ఫిట్ కింద వారి కుటుంబంలో ఒకరికి జాబ్ ఇవ్వడం జరిగింది. కానీ నేడు మెడికల్ బోర్డు పెట్టడం లేదు మరియు అందులో జరిగే అన్యాయాలపై ఊసేలేదు. అనారోగ్యంతో బాధపడుతున్న సింగరేణి కార్మికులపై మెడికల్ బోర్డు కనికరం చూపడం లేదు అని అన్నారు. అదేవిధంగా పాత్రికేయ మిత్రుడు ఆర్ఎల్లి నరేందర్ గారు అనారోగ్యంతో మరణించడం చాలా బాధాకరం. వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. జీసస్ పుట్టినరోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా క్రిస్టియన్ సోదరులు జరుపుకుంటున్న క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ జీసస్ ఆశీస్సులు ఉండాలని కోరుతూ క్రిస్టియన్ సోదరులకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు. ఈ సమావేశంలో టీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రాజిరెడ్డి, నాయకులు రమేష్, సిద్ధు, పిబి, చారి కుమార్ తదితరులు పాల్గొన్నారు. కానీ నిన్న సింగరేణి డేను చాలా పేలంగా అసలు ఏదో సింగరేణి డే జరిపినామా అంటే జరిపినట్టుగా జరిపిండ్రు. ప్రతి సంవత్సరం కూడా సింగరేణి డే కొరకు ప్రతి ఏరియాకు కొంత డబ్బులు కేటాయిస్తారు. గత సంవత్సరం ఈ సింగరేణి డేకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 47 లక్షలు ఇస్తే మరి ఈ సంవత్సరం ఎంతో నామమాత్రంగా ఇచ్చి ఇది చేసిండ్రు. 8 లక్షలు ఇచ్చిండ్రు, మనకు 60,000 భూపాలపల్లికి ఇచ్చిండ్రు. కానీ ఇది సింగరేణి కార్మికులందరికీ ఒక ప్రైడ్, ఒక గొప్పతనంగా భావించి చేస్తారు సింగరేణి డేను. దాంట్లో సాంస్కృతిక కార్యక్రమం ఉదయం నుంచి సాయంత్రం వరకు అనేక కార్యక్రమాలు జరుపుకుంటారు. సింగరేణి కార్మికుల పిల్లలు, వారి యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద సంఖ్యలో భూపాలపల్లిలో చాలా కోలాహలంగా జరుపుకునేటువంటి సాంప్రదాయం జరిగింది. దానికి కారణం ఏందా సరిగ్గా జరపలేదు ఏంటంటే డబ్బులు లేవు, ఆర్థిక ఇబ్బంది ఉంది. నేను ఈరోజు అడుగుతున్నా, సింగరేణి కార్మికులు కష్టపడ్డ సొమ్మును ఎవడబ్బ సొమ్మని మొన్న రేవంత్ రెడ్డి ఆయన కోరిక తీర్చడం కొరకు ఎవడో ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి, మెస్సీ అనే అంతర్జాతీయ ఫుట్బాల్ ప్లేయర్ని తీసుకొచ్చి ఈ సింగరేణి డబ్బులే దానికి ఇచ్చేళ్ళు. అంటే సింగరేణి డబ్బులు రేవంత్ రెడ్డి విలాసవంతమైనటువంటి దాని కొరకు ఖర్చు పెట్టడానికి వస్తాయి, కానీ సింగరేణి డేం చేయడానికి ప్రభుత్వానికి మనసు లేదు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు? నువ్వు కోట్లాది రూపాయలు సింగరేణి డబ్బును ఫుట్బాల్ ఆటకు ఖర్చు పెడతావు. ప్రతి సంవత్సరం సింగరేణి డేను ఘనంగా జరుపుకునేటువంటి ప్రతి సంవత్సరం డిసెంబర్ 23 నాడు ఎంతో ఘనంగా సింగరేణి డే జరుపుకుంటారు. కార్మికులు పనిచేసినటువంటి దాంట్లో ఉత్పత్తి గణనీయంగా వేస్తే కార్మికులను సన్మానిస్తారు, అధికారులను సన్మానిస్తారు, ఒక గొప్ప వాతావరణాన్ని క్రియేట్ చేస్తారు సింగరేణి డే. అలాంటిది నిన్న చాలా ఏదో అట్లా జరపాలి కాబట్టి జరిపినట్టుగా జరిపిండ్రు. కానీ దానికి కారణం ఏంటంటే డబ్బులు లేవు. ఈరోజు బేషరతుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సింగరేణి కార్మికులకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. సింగరేణి కార్మికులు సంపాదించిన డబ్బును అప్పనంగా నీ ఫుట్బాల్ ఆట ఖర్చు పెట్టే దానికి నీకు మనసు వస్తుంది, సింగరేణి డే చేయడానికి నీకు మనసు రాదా? ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు ఈ రాష్ట్రంలో? ఈ రాష్ట్రం ఏమైనా నిజంగా నీ సోకులు తీసుకోవాలంటే ఇప్పటికే నీవు అనేక మంది పారిశ్రామికవేత్తలను భయపెట్టించి వారు డబ్బులు తీసుకొచ్చి నువ్వు పెట్టినావు. నీకు ఎందుకు కావాలంటే ఇంకా పెట్టుకొని ఉంటుంది. లేదు మరీ ఇంత సింగరేణి ఆర్థిక పరిస్థితిగా సింగరేణి డే జరుపుకోలేనంత నిస్సాయ స్థితిలో ఉందా సింగరేణి? అంటే వీళ్ళకు సింగరేణి కార్మికులన్నా, సింగరేణి యొక్క సంస్థ అన్నా ఈ ప్రభుత్వానికి ఇష్టం లేదు. కానీ ఎవరైతే మెడికల్ అన్ఫిట్లో గత ప్రభుత్వం అన్ఫిట్ అయిన వాళ్లకు ఉద్యోగాలు వస్తే ఉద్యోగాలు ఇచ్చేటువంటి సందర్భంలో పెద్ద మీటింగులు పెట్టి సింగరేణి సోకులు ఖర్చు పెట్టి వాళ్ళ యొక్క ప్రచారానికి కొరకు డబ్బులు ఖర్చు పెట్టడానికి ఉంటుంది, కానీ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఫోటోలు ఇట్లా సర్టిఫికెట్ ఇచ్చి ఫోటో తీయడానికి ఉంటుంది, కానీ ఇది సింగరేణి డే చేయడానికి ఉండదు. కాబట్టి ఈరోజు కార్మికులు అందరికీ అర్థమైంది
గత తెలంగాణ రాష్ట్ర సమితి భారత రాష్ట్ర సమితి కేసీఆర్ గారు తెలంగాణ సాధించిన తర్వాత ప్రతి సంవత్సరం మెడికల్ బోర్డు నిర్వహించి చాలామంది అనారోగ్యం బారిన వాళ్ళందరినీ అన్ఫిట్ చేసి వారి పిల్లలకు ఉద్యోగాలు కల్పిస్తే ఈరోజు బోర్డు అనేది 100 మంది కార్మికులు పోతే 100 మంది రిజెక్ట్ అవుడే. హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయినా అనేక ఇబ్బందులు ఈరోజు మెడికల్ బోర్డు అనేది పనిచేయట్లేదు. దానివల్ల ఈరోజు కార్మికులందరికీ కూడా ఒక రకమైనటువంటి నిరాశల మధ్యలో ఉన్నారు. ఇప్పటికీ అన్ఫిట్ అయిన వాళ్ళ ఉద్యోగాల విషయంలో క్లారిటీ లేకుండా ఉండేటువంటి విషయం. కాబట్టి సింగరేణి కార్మికులను వాళ్ళ మాటలు నమ్మి ఎన్నో గొప్ప గొప్ప చేస్తామని చెప్తే ఆశలు కల్పిస్తే మొత్తం కూడా సింగరేణి ఎక్కడైతుందో అక్కడంతా కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. శాసనసభ్యులు ఈరోజు శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఇక్కడ ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాసనసభ్యులు ఏం చేస్తూ ఉన్నారు? ఎందుకు నోరు మెదపడం లేదు? ఇంత అప్పనంగా సింగరేణి సొమ్మును ఇష్టంగా ఖర్చు పెడతా ఉంటే ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు ఏం చేస్తున్నారని ప్రశ్నించాల్సిన అవసరం ఉన్నది. అదే సందర్భంలో ఈరోజు నేను వస్తూ 1000 క్వార్టర్స్ దగ్గరికి వెళ్ళి చూసిన. అంటే సింగరేణిలో ఎట్లా ఉందంటే మొత్తం కూడా క్వార్టర్స్ పక్కకి కూడా డంపింగ్ యార్డ్ పెడతాడా? క్వార్టర్స్ పక్కకు డంపింగ్ యార్డ్ పెట్టడమే తప్పు. ఆ పెట్టినటువంటి డంపింగ్ యార్డ్ నిన్న కాలబెట్టిండు. దాన్ని కాలబెడితే గత వారం రోజుల నుంచి ఆ ప్రాంతంలో ఉండేటువంటి సింగరేణి కార్మికులకు సరి అయినటువంటి గాలి లేక మొత్తం ఆ పొగంతా కూడా ఇళ్ళకి వచ్చి చిన్న చిన్న పిల్లలు మరి వృద్ధులు అందరికీ ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంటే వీళ్ళకి ఏమాత్రం కూడా గతంలో అక్కడ కాంట్రాక్టు ఫైనల్ క్లీనింగ్ చేసే కాంట్రాక్ట్ ఫైనల్ చేయడంలో ఇక్కడ ఉండే స్థానిక అధికార పార్టీ నాయకుల యొక్క హుకుంతోటి దాదాపు 2 నెలలు అక్కడ కాంట్రాక్ట్ ఫైనల్ చేయకపోతే కనీసం 2 నెలలు చెత్త తీసిన పాపన పోలే. దసరా పండుగ ముందు ఒక్కొక్కరు ఇంట ముందు ఎంతో చెత్తబడి వాసన కంపులేస్తే ఆ రోజు మేము పోయి అక్కడ మళ్ళీ చూసి అక్కడ ఉండేటువంటి యాజమాన్యం చెప్తే తర్వాత రియాక్షన్ అక్కడ నుంచి తీయడం జరిగింది. అంటే ఈరోజు ఈ యొక్క వ్యవస్థ ఎట్లుందంటే దున్నపోతు నింద దొడ్లగట్టే. అంటే ఏం జరుగుతుందో ఏం జరుగుతలేదో ఎక్కడ ఏం జరుగుతుందో కనీసం తెలుసుకునే పరిజ్ఞానం లేకపోయింది. అంటే ఈ రకంగా సింగరేణి యొక్క వ్యవస్థ నడుస్తూ ఉన్నది అనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికైనా ప్రభుత్వంలాగా వ్యవహరిస్తే బాగుంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ మొన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో అధికార పార్టీ నాయకులు